హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే అంగన్వాడీలో బాలామృతం పిండి ఇస్తారు కదండి, దాంతో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే కడాయిలో నెయ్యి వేసుకోండి. ఒక టూ కప్స్ వరకు ఈ బాలామృతం పిండి తీసుకోండి. దీన్ని ఆ నెయ్యిలో వేసి మంచిగా రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోండి. ఇది తింటుంటే మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. హెల్దీ కూడా పిల్లలకి. నార్మల్గా అయితే తినరు, ఇలా అయితే మంచిగా తింటారు. ఇది బాగా మంచి అరోమా వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక దాన్ని కొంచెం బెల్లం ఉంటుంది కదండి, అరిసెల బెల్లం, మెత్తగా మంచి జిగురుగా ఉండాలి బెల్లం. బెల్లం పొడి పొడిగా ఉంటే బాగా రాదండి, ఉప్పు ఉప్పుగా అనిపిస్తుంది. సో ఆ బెల్లం తీసుకొని కొంచెం వేసుకోండి. వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకొని దానిలో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. ఒక కప్పు, హాఫ్ కప్పు మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దాన్ని బెల్లము ప్లస్ మిల్క్, ఈ పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మంచి స్మెల్ వస్తుందండి మనకి చేస్తుంటేనే. అది తినాలనిపిస్తుంటుంది మనం చేస్తున్నప్పుడే. అలా బాగా కలిపిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా వేడిగా ఉన్నప్పుడే దాన్ని మనం బాల్స్ లాగా చేసుకోవాలండి. దీంట్లో కావాలంటే మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. దాన్ని బాల్స్ లాగా చేసుకొని ఆ బాల్స్ మంచి సాఫ్ట్గా చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అవి అసలు డ్రై అయిపోకుండా వేడిగా ఉన్నప్పుడే మనం చేసేస్తే చాలా బాగా వస్తాయి. వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని ఇంకా పిల్లలకి పెడితే ఇష్టంగా తింటారండి.